హాయ్, హలో, హౌ ఆర్ యూ? పద్యాలు, అద్భుతమైన పద్యాలు వస్తున్నాయి కదా మనకి. ఒక చిన్న విషయం చెప్పాలనుకున్నాను ఇవాళ. కొంతమంది ఎలా చెప్తున్నారంటే చాలా గొప్పగా మన మాతృభాష, మన మాతృదేశంలో పుట్టిన వాళ్ళే, తెలుగు దేశంలో పుట్టిన వాళ్ళే, మా అమ్మాయికి తెలుగు రాదండి, మా అబ్బాయికి తెలుగు రాదు అని చాలా మురిసిపోతూ చాలా గొప్పగా చెప్తున్నారు. పిల్లలకి తెలుగు రాదు అని చెప్పుకోవడం కాదు, తల్లిదండ్రులకి తెలుగు రాదు అని చెప్పుకోవడం అది అసలు గొప్ప విషయం కాదు. మన మాతృభాషని, మన మాతృభూమిని మనం మర్చిపోయినప్పుడు అది తెలీదు అని చెప్పడం అనేది ఎలా గొప్ప విషయం అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. పిల్లలకి తెలుగు రాదు అని గొప్పగా చెప్పకండి, అది గొప్ప విషయం కాదు. చాలా సిగ్గుపడాల్సిన విషయం, చింతించాల్సిన విషయం. తెలుగు రాదు, తెలుగు నేర్పించాలి. ప్రతి మాట కూడా మనం తెలుగులో చెప్పాలి కదా. దీన్ని తెలుగులో ఇలా అంటారు, అసలు తెలుగులో అని కాదు, మనం మాట్లాడేటప్పుడు ప్రతిదీ తెలుగులోనే మాట్లాడతాం కదా. మాట్లాడాలి, వాళ్ళకి నేర్పించాలి. రాదు అని చెప్తే ఎంతవరకు వెళ్తుంది? ఏ భాష వాళ్ళు కూడా తెలుగు రాదు, సంథింగ్ మా లాంగ్వేజ్ రాదు, తమిళ్ రాదు, మలయాళం రాదు మా పిల్లలకి అని ఎవరు చెప్పరు. ఓన్లీ తెలుగు వాళ్ళు మాత్రమే రాదు అని చెప్పడం కాకుండా అది చాలా గొప్ప విషయం అయినట్టు మా వాడు అదర్ లాంగ్వేజ్ మాత్రమే మాట్లాడతాడు అంటే పక్క వాళ్ళని మాత్రమే గౌరవిస్తాడు, సొంత తల్లిదండ్రులు గౌరవించడు అన్నట్టుగానే ఉంటుందన్నమాట. అది కూడా అని చాలా గర్వంగా గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు. కానీ అది చాలా విచారకరమైన విషయము. సో తెలుగు రాదు అని ఎవరు చెప్పడానికి ప్రయత్నించకండి, అది గొప్ప విషయం కాదు. తెలుగు నేర్పించాలి, నేర్చుకోవాలి, మాట్లాడాలి, చదవాలి, రాయాలి, అన్నీ తెలుగులో మనం ముందుండాలి. తర్వాత మిగిలిన లాంగ్వేజెస్ 100 లాంగ్వేజెస్ అయినా నేర్చుకోవచ్చు, తప్పు లేదు. మొట్టమొదటిగా తెలుగులో మనం అమ్మ అన్న మాట దగ్గర నుంచి మొదలుపెట్టి తెలుగుని మన పిల్లలకి నేర్పించుకోవాలి. వాళ్ళకి మా అబ్బాయికి తెలుగు వచ్చండి, మా అమ్మాయికి తెలుగు వచ్చండి అని చాలా గర్వంగా చెప్పాలి. మీరు ఆహాలో అన్స్టాపబుల్ చూసింటుంటే కనుక, అల్లు అర్జున్ గారు ఎపిసోడ్ చూసింటుంటే తెలుస్తుంది. తెలుగు వచ్చా మీ అమ్మాయికి అని అడిగితే తెలుగు వచ్చా అంటారు. చూసారా ఎంత గర్వంగా చెప్పారో. అంటే తెలుగు వచ్చా ఏంటి, తెలుగే వచ్చు, తర్వాత మిగిలిన లాంగ్వేజెస్ అని చెప్పి అమ్మాయి పద్యం చెప్తుంది. అమ్మాయిని పిలిచి పద్యం చెప్పిస్తారు. ఎంత అద్భుతం! అంటే అదేదో మన భాష మనం మాట్లాడడం కూడా అద్భుతం లాగా, ఏదో గొప్ప విషయంలాగా, ఆడపిల్ల చీర కట్టుకుంటే కూడా ఈరోజు ఏదో అద్భుతమైన విషయంలాగా మాట్లాడుతున్నాం. మనం కట్టుకోవడం రాదు, ఆడపిల్లగా పుట్టినప్పుడు చీర కట్టుకోవడం రావాలి, మాతృదేశంలో పుట్టినప్పుడు మాతృభాష రావాలి, అంతే కదా. ఏది వచ్చింది అదేదో గొప్ప విషయం అని గిన్నీస్ బుక్లో ఎక్కించాల్సినంతగా ఎందుకు గొప్పగా చెప్పుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ప్రతి విషయం తప్పనిసరిగా వచ్చి తీరాలి. మనం నేర్చుకుని మనం దాంట్లో టకటక చేసేటట్టు ఉండాలి. అదే ఇప్పటి నుంచో ఉన్నది అది. ఈరోజు కొత్తగా ఏఐ కాదు, ఏఐ వచ్చు మా అబ్బాయి కానీ గర్వంగా చెప్పుకోండి, తప్పులేదు. అయితే ఏఐ వచ్చు, మా ఏఐలో ఏదైనా సరే చేసేయగలడు, మా అమ్మాయి చేయగలదు, మా అబ్బాయి చేయగలదు, గొప్పగా చెప్పండి. ఎందుకంటే కొత్త విషయం అది, కొత్త నాలెడ్జ్ అంతా ఈజీగా నేర్చుకున్నారు అంటే చాలా గొప్ప విషయం. అంతేగాని కొన్ని వేల సంవత్సరాల నుంచి, లక్షల సంవత్సరాల నుంచి ఉన్న మన భాషని మనం మాట్లాడుతూ అదేదో గొప్ప అయినట్టు, మన సాంప్రదాయాలు మనం పాటించడం గొప్ప అయినట్టు చెప్పుకోవడం అనేది చాలా విచారకరమైన విషయం అన్నమాట. ఈరోజు నేను అదే చెప్పదలుచుకున్నాను. సో ఈరోజు మనం పద్యం మొదలు పెట్టుకున్నాం. ఉక్కు శుద్ధి చేసి ఉంచి తినడివాడు ఉక్కు దుడము వలనయుండు జగతి, ఉక్కు చూర్ణము తినుటప్పగు కల్పంబు విశ్వదాభిరామ వినురవేమా. ఓ వేమ, భోగభాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఉక్కు శుద్ధి చేసి తింటే ఉక్కు వంటి శరీరం అవుతుంది కనుక లోహ భస్మము కాస్తంత ప్రతిరోజు తీసుకోవటం ఉత్తమం. ఉక్కు అనగా మూలిక. మూలిక అంటే మన వేర్లు అవి ఉంటాయి కదా, చెట్ల నుంచి వచ్చేవన్నమాట పదార్థాలు. అవి చూర్ణం చేసి ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఎముకలు బలంగా ఉక్కులాగా ఉంటామట మనం కూడా. సో ట్రై చేద్దాం. ముందు పద్యం అయితే ట్రై చేద్దాం, తర్వాత అవి ఏరుకుని తెచ్చుకుందాం ఎక్కడెక్కడ ఉన్నాయో మూలికలు. పద్యము భావం. ఉక్కు శుద్ధి చేసి ఉంచి తినడివాడు
ఉక్కు శుద్ధి చేసి యుంచి తినేడివాడు ఉక్కు శుద్ధి చేసి యుంచి తినేడివాడు ఉక్కు దిటము వలెనేయుండు జగతి ఉక్కు దిటవు వలెనే యుండు జగత్ ఉక్కు చూర్ణము తినుటొప్పగు కల్పము ఉక్కు చూర్ణము దినుటొప్పగు కల్పంబు దినుటొప్పగు కల్పంబు విశ్వదాభిరామ వినురవేమ ఉక్కు శుద్ధి చేసి యుంచి తినెడువాడు ఉక్కు దిటవు వలెనేయుండు జగతి ఉక్కు చూర్ణము తినిటొప్పగు కల్పంబు విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమా భోగ భాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా భోగ భాగ్యములను ఇచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా భోగభాగ్యములనిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా ఉక్కు శుద్ధి చేసి తింటే ఉక్కు శుద్ధి చేసి తింటే ఉక్కు వంటి శరీరం అవుతుంది. ఉక్కు వంటి శరీరం అవుతుంది. కనుక లోహ భస్మము కాస్తంత లోహ భస్మము కాస్తంత
ప్రతిరోజు తీసుకోవటం ప్రతిరోజు తీసుకోవటం ఉత్తమం. ఉక్కు అనగా మూలిక. ఉక్కు అనగా మూలిక అన్నమాట. మూలికలు ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరం ఎంతో ఆరోగ్యంగా, దృఢంగా, పటిష్టంగా ఉంటుందన్నమాట. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఆ మూలికలు ఎక్కడున్నా వాటిని తీసుకొచ్చి ఉపయోగించుకోవడం ఉత్తమం అని చెప్పి వేమన గారు చెప్తున్నారు. మనం కూడా ఇప్పుడు ఈ పద్యం అయిపోగానే వెళ్ళి ఇంటి చుట్టుపక్కలంతా ఎక్కడ మూలికలు ఉన్నాయో అవన్నీ ఏరుకుని తెచ్చుకున్నాం. ఈ అపార్ట్మెంట్స్లో అయితే ఉండవు, పల్లెటూర్లు వెళ్ళాలో లేకపోతే ఎక్కడన్నా ఇక్కడ ఈ ఊరు అవుట్స్కట్స్లో ఏమన్నా ఉంటాయేమో మనం చూడాలి. వేరుగా పద్యము భావము. ఉక్కు శుద్ధి చేసి ఉంచి తినడివాడు ఉక్కు దిటవు వలనేయుండు జగతి. ఉక్కు చూర్ణము తినుటొప్పగు కల్పంబు విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ మేమా, భోగభాగ్యములనిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఉక్కు శుద్ధి చేసి తింటే ఉక్కు వంటి శరీరం అవుతుంది. కనుక లోహభస్మము కాస్తంత ప్రతిరోజు తీసుకోవడం ఉత్తమం. ఉక్కు అనగా మూలిక. హాయ్ హలో, హౌ ఆర్ యూ? పద్యాలు, అద్భుతమైన పద్యాలు వస్తున్నాయి కదా మనకి. ఒక చిన్న విషయం చెప్పాలనుకున్నాను ఇవాళ. కొంతమంది ఎలా చెప్తున్నారంటే చాలా గొప్పగా మన మాతృభాష, మన మాతృదేశంలో పుట్టిన వాళ్ళే, తెలుగు దేశంలో పుట్టిన వాళ్ళే, మా అమ్మాయికి తెలుగు రాదండి, మా అబ్బాయికి తెలుగు రాదు అని చాలా మురిసిపోతూ చాలా గొప్పగా చెప్తున్నారు. పిల్లలకి తెలుగు రాదు అని చెప్పుకోవడం కాదు, తల్లిదండ్రులకి తెలుగు రాదు అని చెప్పుకోవడం అది అసలు గొప్ప విషయం కాదు. మన మాతృభాషని, మన మాతృభూమిని మనం మర్చిపోయినప్పుడు అది తెలీదు అని చెప్పడం అనేది ఎలా గొప్ప విషయం అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. పిల్లలకి తెలుగు రాదు అని గొప్పగా చెప్పకండి, అది గొప్ప విషయం కాదు. చాలా సిగ్గుపడాల్సిన విషయం, చింతించాల్సిన విషయం. తెలుగు రాదు, తెలుగు నేర్పించాలి. ప్రతి మాట కూడా మనం తెలుగులో చెప్పాలి వాళ్ళకి. దీన్ని తెలుగులో ఇలా అంటారు, అసలు తెలుగులో అని కాదు, మనం మాట్లాడేటప్పుడు ప్రతిదీ తెలుగులోనే మాట్లాడతాం కదా, మాట్లాడాలి, వాళ్ళకి నేర్పించాలి. రాదు అని చెప్తే ఎంతవరకు వెళ్తుంది? ఏ భాష వాళ్ళు కూడా తెలుగు రాదు, సంథింగ్ మా లాంగ్వేజ్ రాదు, తమిళ్ రాదు, మలయాళం రాదు మా పిల్లలకి అని ఎవరు చెప్పరు. ఓన్లీ తెలుగు వాళ్ళు మాత్రమే రాదు అని చెప్పడం కాకుండా అది చాలా గొప్ప విషయం అయినట్టు, మా వాడు అదర్ లాంగ్వేజ్ మాత్రమే మాట్లాడతాడు అంటే పక్క వాళ్ళని మాత్రమే గౌరవిస్తాడు, సొంత తల్లిదండ్రులు గౌరవించడు అన్నట్టుగానే ఉంటుందన్నమాట. అది కూడా అని చాలా గర్వంగా గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు. కానీ అది చాలా విచారకరమైన విషయము. సో తెలుగు రాదు అని ఎవరు చెప్పడానికి ప్రయత్నించకండి, అది గొప్ప విషయం కాదు. తెలుగు నేర్పించాలి, నేర్చుకోవాలి, మాట్లాడాలి, చదవాలి, రాయాలి, అన్నీ తెలుగులో మనం ముందుండాలి. తర్వాత మిగిలిన లాంగ్వేజెస్ 100 లాంగ్వేజెస్ అయినా నేర్చుకోవచ్చు, తప్పు లేదు. మొట్టమొదటిగా తెలుగులో మనం అమ్మ అన్న మాట దగ్గర నుంచి మొదలుపెట్టి తెలుగుని మన పిల్లలకి నేర్పించుకోవాలి. వాళ్ళకి మా అబ్బాయికి తెలుగు వచ్చండి, మా అమ్మాయికి తెలుగు వచ్చండి అని చాలా గర్వంగా చెప్పాలి. మీరు ఆహాలో అన్స్టాపబుల్ చూసిండుంటే కనుక, అల్లు అర్జున్ గారు ఎపిసోడ్ చూసిండుంటే తెలుస్తుంది. తెలుగు వచ్చా మీ అమ్మాయికి అని అడిగితే తెలుగు వచ్చా అంటారు. చూసారా ఎంత గర్వంగా చెప్పారో. అంటే తెలుగు వచ్చా ఏంటి, తెలుగే వచ్చు, తర్వాత మిగిలిన లాంగ్వేజెస్ అని చెప్పి అమ్మాయి పద్యం చెప్తుంది. అమ్మాయిని పిలిచి పద్యం చెప్పిస్తారు. ఎంత అద్భుతం! అంటే అదేదో మన భాష మనం మాట్లాడడం కూడా అద్భుతం లాగా, ఏదో గొప్ప విషయం లాగా, ఆడపిల్ల చీర కట్టుకుంటే కూడా ఈరోజు ఏదో అద్భుతమైన విషయం లాగా మాట్లాడుతున్నాం. మనం కట్టుకోవడం రాదు, ఆడపిల్లగా పుట్టినప్పుడు చీర కట్టుకోవడం రావాలి, మాతృదేశంలో పుట్టినప్పుడు మాతృభాష రావాలి, అంతే కదా. ఏది వచ్చింది అదేదో గొప్ప విషయం అని గిన్నీస్ బుక్లో ఎక్కించాల్సినంతగా ఎందుకు గొప్పగా చెప్పుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ప్రతి విషయం తప్పనిసరిగా
వచ్చి తీరాలి. మనం నేర్చుకుని మనం దాంట్లో టకటక చేసేటట్టు ఉండాలి. అదే ఇప్పటి నుంచో ఉన్నది అది. ఈరోజు కొత్తగా ఏఐ కాదు, ఏఐ వచ్చు మా అబ్బాయి కానీ గర్వంగా చెప్పుకోండి, తప్పులేదు. అయితే ఏఐ వచ్చు, మా ఏఐలో ఏదైనా సరే చేసేయగలదు, మా అమ్మాయి చేయగలదు, మా అబ్బాయి చేయగలదు, గొప్పగా చెప్పండి. ఎందుకంటే కొత్త విషయం అది. కొత్త నాలెడ్జ్ అంత ఈజీగా నేర్చుకున్నారు అంటే చాలా గొప్ప విషయం. అంతేగాని కొన్ని వేల సంవత్సరాల నుంచి, లక్షల సంవత్సరాల నుంచి ఉన్న మన భాషని మనం మాట్లాడుతూ అదేదో గొప్ప అయినట్టు, మన సాంప్రదాయాలు మనం పాటించడం గొప్ప అయినట్టు చెప్పుకోవడం అనేది చాలా విచారకరమైన విషయం అనమాట. ఈరోజు నేను అదే చెప్పదలుచుకున్నాను. సో ఈరోజు మనం పద్యం మొదలు పెట్టుకున్నాం. ఉక్కు శుద్ధి చేసి ఉంచి తినడివాడు ఉక్కు దుడము వలనయుండు జగతి. ఉక్కు చూర్ణము తినుటొప్పగు కల్పంబు విశ్వదాభిరామ వినురవేమ. ఓ వేమ, భోగభాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఉక్కు శుద్ధి చేసి తింటే ఉక్కు వంటి శరీరం అవుతుంది కనుక లోహ భస్మము కాస్తంత ప్రతిరోజు తీసుకోవటం ఉత్తమం. ఉక్కు అనగా మూలిక. మూలిక అంటే మన వేర్లు అవి ఉంటాయి కదా, చెట్ల నుంచి వచ్చేవన్నమాట పదార్థాలు. అవి చూర్ణం చేసి ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఎముకలు బలంగా ఉక్కులాగా ఉంటామట మనం కూడా. సో ట్రై చేద్దామా? ముందు పద్యం అయితే ట్రై చేద్దాము, తర్వాత అవి ఏరుకుని తెచ్చుకుందాం ఎక్కడెక్కడ ఉన్నాయో మూలికలు. పద్యము భావం. ఉక్కు శుద్ధి చేసి ఉంచి తినడివాడు ఉక్కు శుద్ధి చేసి యుంచి తినడివాడు ఉక్కు శుద్ధి చేసి యుంచి తినడివాడు ఉక్కు దిటము వలనయుండు జగతి. ఉక్కు దిటవు వలన యుండు జగత్. ఉక్కు చూర్ణము తినుటొప్పగు కల్పము. ఉక్కు చూర్ణము దినుటొప్పగు కల్పంబు దినుటొప్పగు కల్పంబు విశ్వదాభిరామ వినురవేమ. ఉక్కు శుద్ధి చేసి యుంచి తినడువాడు ఉక్కు దిటవు వలనయుండు జగతి. ఉక్కు చూర్ణము తినిటొప్పగు కల్పంబు విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమా,
భాగ్యములనిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా భోగ భాగ్యములను ఇచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా భోగభాగ్యములనిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఉక్కు శుద్ధి చేసి తింటే ఉక్కు శుద్ధి చేసి తింటే ఉక్కు వంటి శరీరం అవుతుంది. ఉక్కు వంటి శరీరం అవుతుంది. కనుక లోహభస్మము కాస్తంత లోహ భస్మము కాస్తంత ప్రతిరోజు తీసుకోవటం ప్రతిరోజు తీసుకోవటం ఉత్తమం. ఉక్కు అనగా మూలిక. ఉక్కు అనగా మూలిక అన్నమాట. మూలికలు ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరం ఎంతో ఆరోగ్యంగా, దృఢంగా, పటిష్టంగా ఉంటుందన్నమాట. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఆ మూలికలు ఎక్కడున్నా వాటిని తీసుకొచ్చి ఉపయోగించుకోవడం ఉత్తమం అని చెప్పి వేమన గారు చెప్తున్నారు. మనం కూడా ఇప్పుడు ఈ పద్యం అయిపోగానే వెళ్ళి ఇంటి చుట్టుపక్కలంతా ఎక్కడ మూలికలు ఉన్నాయో అవన్నీ ఏరుకుని తెచ్చుకున్నాం. ఈ అపార్ట్మెంట్స్లో అయితే ఉండవు. పల్లెటూర్లు వెళ్ళాలో లేకపోతే ఎక్కడన్నా ఇక్కడ ఈ ఊరు అవుట్స్కట్స్లో ఏమన్నా ఉంటాయేమో మరి చూడాలి. వెళ్ళగా పద్యము భావం. ఉక్కు శుద్ధి చేసి ఉంచి తినడివాడు ఉక్కు దిటవు వలనేయుండు జగతి ఉక్కు చూర్ణము తినుటప్పగు కల్పంబు విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ మేమా, భోగభాగ్యములనిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఉక్కు శుద్ధి చేసి తింటే ఉక్కు వంటి శరీరం అవుతుంది. కనుక లోహభస్మము కాస్తంత ప్రతిరోజు తీసుకోవడం ఉత్తమం. ఉక్కు అనగా మూలిక. హాయ్ హాయ్ హలో, హౌ ఆర్ యూ? పద్యాలు, అద్భుతమైన పద్యాలు వస్తున్నాయి కదా మనకి. ఒక చిన్న విషయం చెప్పాలనుకున్నాను ఇవాళ. కొంతమంది ఎలా చెప్తున్నారంటే చాలా గొప్పగా మన మాతృభాష, మన మాతృదేశంలో పుట్టిన వాళ్ళే, తెలుగు దేశంలో పుట్టిన వాళ్ళే, మా అమ్మాయికి తెలుగు రాదండి, మా అబ్బాయికి తెలుగు రాదు అని చాలా మురిసిపోతూ చాలా గొప్పగా చెప్తున్నారు. పిల్లలకి తెలుగు రాదు అని చెప్పుకోవడం కాదు, తల్లిదండ్రులకి తెలుగు రాదు అని చెప్పుకోవడం అది అసలు గొప్ప విషయం కాదు. మన మాతృభాషని, మన మాతృభూమిని మనం మర్చిపోయినప్పుడు
అది తెలీదు అని చెప్పడం అనేది ఎలా గొప్ప విషయం అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. పిల్లలకి తెలుగు రాదు అని గొప్పగా చెప్పకండి మరి, అది గొప్ప విషయం కాదు. చాలా సిగ్గుపడాల్సిన విషయం, చింతించాల్సిన విషయం. తెలుగు రాదు, తెలుగు నేర్పించాలి. ప్రతి మాట కూడా మనం తెలుగులో చెప్పాలి వాళ్ళకి. దీన్ని తెలుగులో ఇలా అంటారు, అసలు తెలుగులో అని కాదు, మనం మాట్లాడేటప్పుడు ప్రతిదీ తెలుగులోనే మాట్లాడతాం కదా, మాట్లాడాలి, వాళ్ళకి నేర్పించాలి. రాదు అని చెప్తే ఎంతవరకు వెళ్తుంది? ఏ భాష వాళ్ళు కూడా తెలుగు రాదు, సంథింగ్ మా లాంగ్వేజ్ రాదు, తమిళ్ రాదు, మలయాళం రాదు మా పిల్లలు కానీ ఎవరు చెప్పరు. ఓన్లీ తెలుగు వాళ్ళు మాత్రమే రాదు అని చెప్పడం కాకుండా అది చాలా గొప్ప విషయం అయినట్టు మా వాడు అదర్ లాంగ్వేజ్ మాత్రమే మాట్లాడతాడు, అంటే పక్క వాళ్ళని మాత్రమే గౌరవిస్తాడు, సొంత తల్లిదండ్రులు గౌరవించడు అన్నట్టుగానే ఉంటుందన్నమాట. అది కూడా అని చాలా గర్వంగా గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు. కానీ అది చాలా విచారకరమైన విషయము. సో తెలుగు రాదు అని ఎవరు చెప్పడానికి ప్రయత్నించకండి, అది గొప్ప విషయం కాదు. తెలుగు నేర్పించాలి, నేర్చుకోవాలి, మాట్లాడాలి, చదవాలి, రాయాలి, అన్నీ తెలుగులో మనం ముందుండాలి. తర్వాత మిగిలిన లాంగ్వేజెస్ 100 లాంగ్వేజెస్ అయినా నేర్చుకోవచ్చు, తప్పు లేదు. మొట్టమొదటిగా తెలుగులో మనం అమ్మ అన్న మాట దగ్గర నుంచి మొదలుపెట్టి తెలుగుని మన పిల్లలకి నేర్పించుకోవాలి. వాళ్ళకి మా అబ్బాయికి తెలుగు వచ్చండి, మా అమ్మాయికి తెలుగు వచ్చండి అని చాలా గర్వంగా చెప్పాలి. మీరు ఆహాలో అన్స్టాపబుల్ చూసిండుంటే కనుక అల్లు అర్జున్ గారు ఎపిసోడ్ చూసిండుంటే తెలుస్తుంది. తెలుగు వచ్చా మీ అమ్మాయికి అని అడిగితే తెలుగు వచ్చా అంటారు. చూసారా ఎంత గర్వంగా చెప్పారో. అంటే తెలుగు వచ్చా ఏంటి, తెలుగే వచ్చు, తర్వాత మిగిలిన లాంగ్వేజెస్ అని చెప్పి అమ్మాయి పద్యం చెప్తుంది. అమ్మాయిని పిలిచి పద్యం చెప్పిస్తారు. ఎంత అద్భుతం! అంటే అదేదో మన భాష మనం మాట్లాడడం కూడా అద్భుతం లాగా, ఏదో గొప్ప విషయంలాగా, ఆడపిల్ల చీర కట్టుకుంటే కూడా ఈరోజు ఏదో అద్భుతమైన విషయంలాగా మాట్లాడుతున్నాం మనం. కట్టుకోవడం రాదు, ఆడపిల్లగా పుట్టినప్పుడు చీర కట్టుకోవడం రావాలి, మాతృదశలో పుట్టినప్పుడు మాతృభాష రావాలి, అంతే కదా. ఏది వచ్చింది అదేదో గొప్ప విషయం అని గిన్నీస్ బుక్లో ఎక్కించాల్సినంతగా ఎందుకు గొప్పగా చెప్పుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ప్రతి విషయం తప్పనిసరిగా వచ్చి తీరాలి. మనం నేర్చుకుని మనం దాంట్లో టకటక చేసేటట్టు ఉండాలి. అదే ఇప్పటి నుంచో ఉన్నది అది. ఈరోజు కొత్తగా ఏఐ కాదు, ఏఐ వచ్చు మా అబ్బాయి కానీ గర్వంగా చెప్పుకోండి, తప్పులేదు. అయితే ఏఐ వచ్చు, మా ఏఐలో ఏదైనా సరే చేసేయగలడు, మా అమ్మాయి చేయగలదు, మా అబ్బాయి చేయగలదు, గొప్పగా చెప్పండి. ఎందుకంటే కొత్త విషయం అది, కొత్త నాలెడ్జ్ అంత ఈజీగా నేర్చుకున్నారు అంటే చాలా గొప్ప విషయం. అంతేగాని కొన్ని వేల సంవత్సరాల నుంచి, లక్షల సంవత్సరాల నుంచి ఉన్న మన భాషని మనం మాట్లాడుతూ అదేదో గొప్ప అయినట్టు, మన సాంప్రదాయాలు మనం పాటించడం గొప్ప అయినట్టు చెప్పుకోవడం అనేది చాలా విచారకరమైన విషయం అన్నమాట. ఈరోజు నేను అదే చెప్పదలుచుకున్నాను. సో ఈరోజు మనం పద్యం మొదలు పెట్టుకున్నాం. ఉక్కు శుద్ధి చేసి ఉంచి తినడివాడు ఉక్కు దుడవు వలనయుండు జగతి, ఉక్కు చూర్ణము తినుటప్పగు కల్పంబు విశ్వదాభిరామ వినురవేమ. ఓ వేమ, భోగభాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఉక్కు శుద్ధి చేసి తింటే ఉక్కు వంటి శరీరం అవుతుంది కనుక లోహ భస్మము కాస్తంత ప్రతిరోజు తీసుకోవటం ఉత్తమం. ఉక్కు అనగా మూలిక. మూలిక అంటే మన వేర్లు అవి ఉంటాయి కదా, చెట్ల నుంచి వచ్చేవన్నమాట పదార్థాలు. అవి చూర్ణం చేసి ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఎముకలు బలంగా ఉక్కులాగా ఉంటామట మనం కూడా. సో ట్రై చేద్దామా? ముందు పద్యం అయితే ట్రై చేద్దాం, తర్వాత అవి ఏరుకుని తెచ్చుకుందాం ఎక్కడెక్కడ ఉన్నాయో మూలికలు. పద్యము భావం. ఉక్కు శుద్ధి చేసి ఉంచి తినడివాడు ఉక్కు శుద్ధి చేసి యుంచి తినడివాడు ఉక్కు శుద్ధి చేసి ఉంచి తినడివాడు ఉక్కు దిటము వలనయుండు జగతి.
ఉక్కు దిట్టవు వలెను యుండు జగత్. ఉక్కు చూర్ణము తినుటొప్పగు కల్పము. ఉక్కు చూర్ణము దినుటొప్పగు కల్పంబు. దినుటొప్పగు కల్పంబు విశ్వదాభిరామ వినురవేమ. ఉక్కు శుద్ధి చేసి యుంచి తినెడువాడు ఉక్కు దిటవు వలనయుండు జగతి. ఉక్కు చూర్ణము తినిటొప్పగు కల్పంబు విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమా భోగభాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. భోగ భాగ్యములను ఇచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. భోగభాగ్యములనిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ఉక్కు శుద్ధి చేసి తింటే ఉక్కు శుద్ధి చేసి తింటే ఉక్కు వంటి శరీరం అవుతుంది. ఉక్కు వంటి శరీరం అవుతుంది. కనుక లోహ భస్మము కాస్తంత లోహ భస్మము కాస్తంత ప్రతిరోజు తీసుకోవటం ప్రతిరోజు తీసుకోవటం ఉత్తమం.
ఉక్కు అనగా మూలిక. ఉక్కు అనగా మూలిక అన్నమాట. మూలికలు ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరం ఎంతో ఆరోగ్యంగా, దృఢంగా, పటిష్టంగా ఉంటుందన్నమాట. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఆ మూలికలు ఎక్కడున్నా వాటిని తీసుకొచ్చి ఉపయోగించుకోవడం ఉత్తమం అని చెప్పి వేమన గారు చెప్తున్నారు. మనం కూడా ఇప్పుడు ఈ పద్యం అయిపోగానే వెళ్ళి ఇంటి చుట్టుపక్కలంతా ఎక్కడ మూలికలు ఉన్నాయో అవన్నీ ఏరుకుని తెచ్చుకుందాం. ఈ అపార్ట్మెంట్స్లో అయితే ఉండవు, పల్లెటూర్లు వెళ్ళాలో లేకపోతే ఎక్కడన్నా ఇక్కడ ఈ ఊరు అవుట్స్కట్స్లో ఏమన్నా ఉంటాయేమో మనం చూడాలి. వెలువెదగా పద్యము భావము. ఉక్కు శుద్ధి చేసి ఉంచి తినడివాడు ఉక్కు దిటవు వలనేయుండు జగతి. ఉక్కు చూర్ణము తినుటొప్పగు కల్పంబు విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ మేమా, భోగభాగ్యములనిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఉక్కు శుద్ధి చేసి తింటే ఉక్కు వంటి శరీరం అవుతుంది. కనుక లోహభస్మము కాస్తంత ప్రతిరోజు తీసుకోవడం ఉత్తమం. ఉక్కు అనగా మూలిక. హాయ్ హాయ్ హలో, హౌ ఆర్ యూ? పద్యాలు, అద్భుతమైన పద్యాలు వస్తున్నాయి కదా మనకి. ఒక చిన్న విషయం చెప్పాలనుకున్నాను ఇవాళ. కొంతమంది ఎలా చెప్తున్నారంటే చాలా గొప్పగా మన మాతృభాష, మన మాతృదేశంలో పుట్టిన వాళ్ళే, తెలుగు దేశంలో పుట్టిన వాళ్ళే, మా అమ్మాయికి తెలుగు రాదండి, మా అబ్బాయికి తెలుగు రాదు అని చాలా మురిసిపోతూ చాలా గొప్పగా చెప్తున్నారు. పిల్లలకి తెలుగు రాదు అని చెప్పుకోవడం కాదు, తల్లిదండ్రులకి తెలుగు రాదు అని చెప్పుకోవడం అది అసలు గొప్ప విషయం కాదు. మన మాతృభాషని, మన మాతృభూమిని మనం మర్చిపోయినప్పుడు అది తెలీదు అని చెప్పడం అనేది ఎలా గొప్ప విషయం అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. పిల్లలకి తెలుగు రాదు అని గొప్పగా చెప్పకండి, అది గొప్ప విషయం కాదు. చాలా సిగ్గుపడాల్సిన విషయం, చింతించాల్సిన విషయం. తెలుగు రాదు, తెలుగు నేర్పించాలి. ప్రతి మాట కూడా మనం తెలుగులో చెప్పాలి కదా. దీన్ని తెలుగులో ఇలా అంటారు, అసలు తెలుగులో అని కాదు, మనం మాట్లాడేటప్పుడు ప్రతిదీ తెలుగులోనే మాట్లాడతాం కదా. మాట్లాడాలి, వాళ్ళకి నేర్పించాలి. రాదు అని చెప్తే ఎంతవరకు వెళ్తుంది? ఏ భాష వాళ్ళు కూడా తెలుగు రాదు, సంథింగ్ మా లాంగ్వేజ్ రాదు, తమిళ్ రాదు, మలయాళం రాదు మా పిల్లలకి అని ఎవరు చెప్పరు. ఓన్లీ తెలుగు వాళ్ళు మాత్రమే రాదు అని చెప్పడం కాకుండా అది చాలా గొప్ప విషయం అయినట్టు మా వాడు అదర్ లాంగ్వేజ్ మాత్రమే మాట్లాడతాడు అంటే పక్క వాళ్ళని మాత్రమే గౌరవిస్తాడు, సొంత తల్లిదండ్రులు గౌరవించడు అన్నట్టుగానే ఉంటుందన్నమాట. అది కూడా అని చాలా గర్వంగా గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు. కానీ అది చాలా విచారకరమైన విషయము. సో తెలుగు రాదు అని ఎవరు చెప్పడానికి ప్రయత్నించకండి, అది గొప్ప విషయం కాదు. తెలుగు నేర్పించాలి, నేర్చుకోవాలి, మాట్లాడాలి, చదవాలి, రాయాలి, అన్నీ తెలుగులో మనం ముందుండాలి. తర్వాత మిగిలిన లాంగ్వేజెస్ 100 లాంగ్వేజెస్ అయినా నేర్చుకోవచ్చు, తప్పు లేదు. మొట్టమొదటిగా తెలుగులో మనం అమ్మ అన్న మాట దగ్గర నుంచి మొదలుపెట్టి తెలుగుని మన పిల్లలకి నేర్పించుకోవాలి. వాళ్ళకి మా అబ్బాయికి తెలుగు వచ్చండి, మా అమ్మాయికి తెలుగు వచ్చండి అని చాలా గర్వంగా చెప్పాలి. మీరు ఆహాలో అన్స్టాపబుల్ చూసిండుంటే కనుక అల్లు అర్జున్ గారు ఎపిసోడ్ చూసిండుంటే తెలుస్తుంది. తెలుగు వచ్చా మీ అమ్మాయికి అని అడిగితే తెలుగు వచ్చా అంటారు. చూసారా ఎంత గర్వంగా చెప్పారో. అంటే తెలుగు వచ్చా ఏంటి, తెలుగే వచ్చు, తర్వాత మిగిలిన లాంగ్వేజెస్ అని చెప్పి అమ్మాయి పద్యం చెప్తుంది. అమ్మాయిని పిలిచి పద్యం చెప్పిస్తారు. ఎంత అద్భుతం! అంటే అదేదో మన భాష మనం మాట్లాడడం కూడా అద్భుతం లాగా, ఏదో గొప్ప విషయంలాగా, ఆడపిల్ల చీర కట్టుకుంటే కూడా ఈరోజు ఏదో అద్భుతమైన విషయంలాగా మాట్లాడుతున్నాం. మనం కట్టుకోవడం రాదు, ఆడపిల్లగా పుట్టినప్పుడు చీర కట్టుకోవడం రావాలి, మాతృదేశంలో పుట్టినప్పుడు మాతృభాష రావాలి, అంతే కదా. ఏది వచ్చింది అదేదో గొప్ప విషయం అని గిన్నీస్ బుక్లో ఎక్కించాల్సినంతగా ఎందుకు గొప్పగా చెప్పుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ప్రతి విషయం తప్పనిసరిగా వచ్చి తీరాలి. మనం నేర్చుకుని మనం దాంట్లో టకటక చేసేటట్టు ఉండాలి. అదే ఇప్పటి నుంచో ఉన్నది. అది ఈరోజు కొత్తగా ఏఐ కాదు, ఏఐ వచ్చు మా అబ్బాయి కానీ గర్వంగా చెప్పుకోండి, తప్పులేదు. అయితే ఏఐ వచ్చు, మా ఏఐలో ఏదైనా సరే చేసేయగలదు, మా అమ్మాయి చేయగలదు, మా అబ్బాయి చేయగలదు, గొప్పగా చెప్పండి. ఎందుకంటే కొత్త విషయం, అది కొత్త నాలెడ్జ్ అంత ఈజీగా నేర్చుకున్నారు అంటే చాలా గొప్ప విషయం.
అంతేగాని కొన్ని వేల సంవత్సరాల నుంచి, లక్షల సంవత్సరాల నుంచి ఉన్న మన భాషని మనం మాట్లాడుతూ అదేదో గొప్ప అయినట్టు, మన సాంప్రదాయాలు మనం పాటించడం గొప్ప అయినట్టు చెప్పుకోవడం అనేది చాలా విచారకరమైన విషయం అనమాట. ఈరోజు నేను అదే చెప్పదలుచుకున్నాను. సో ఈరోజు మనం పద్యం మొదలు పెట్టుకున్నాం. ఉక్కు శుద్ధి చేసి ఉంచి తినడివాడు ఉక్కు దుడము వలనయుండు జగతి, ఉక్కు చూర్ణము తినుటప్పగు కల్పంబు విశ్వదాభిరామ వినురవేమా. ఓ వేమ, భోగభాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఉక్కు శుద్ధి చేసి తింటే ఉక్కు వంటి శరీరం అవుతుంది కనుక లోహ భస్మము కాస్తంత ప్రతిరోజు తీసుకోవటం ఉత్తమం. ఉక్కు అనగా మూలిక. మూలిక అంటే మనం వేర్లు అవి ఉంటాయి కదా, చెట్ల నుంచి వచ్చేవన్నమాట పదార్థాలు. అవి చూర్ణం చేసి ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఎముకలు బలంగా ఉక్కులాగా ఉంటామట మనం కూడా. సో ట్రై చేద్దాం. ముందు పద్యం అయితే ట్రై చేద్దాం, తర్వాత అవి ఏరుకుని తెచ్చుకుందాం ఎక్కడెక్కడ ఉన్నాయో మూలికలు. పద్యము భావం. ఉక్కు శుద్ధి చేసి ఉంచి తినడివాడు ఉక్కు శుద్ధి చేసి యుంచి తినడివాడు ఉక్కు శుద్ధి చేసి యుంచి తినడివాడు ఉక్కు దిటము వలనయుండు జగతి. ఉక్కు దిటవు వలన యుండు జగత్. ఉక్కు చూర్ణము తినుటొప్పగు కల్పము. ఉక్కు చూర్ణము దినుటొప్పగు కల్పంబు దినుటొప్పగు కల్పంబు విశ్వదాభిరామ వినురవేమ. ఉక్కు శుద్ధి చేసి యుంచి తినడువాడు ఉక్కు దిటవు వలనయుండు జగతి, ఉక్కు చూర్ణము తినిటొప్పగు కల్పంబు విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమా, భోగభాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, భోగ భాగ్యములను ఇచ్చునట్టి
పరమాత్మకు ఇష్టమైనవాడా. భోగభాగ్యములనిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా. ఉక్కు శుద్ధి చేసి తింటే ఉక్కు శుద్ధి చేసి తింటే ఉక్కు వంటి శరీరం అవుతుంది. ఉక్కు వంటి శరీరం అవుతుంది. కనుక లోహ భస్మము కాస్తంత లోహ భస్మము కాస్తంత ప్రతిరోజు తీసుకోవటం ప్రతిరోజు తీసుకోవటం ఉత్తమం. ఉక్కు అనగా మూలిక. ఉక్కు అనగా మూలిక అన్నమాట. మూలికలు ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరం ఎంతో ఆరోగ్యంగా, దృఢంగా, పటిష్టంగా ఉంటుందన్నమాట. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఆ మూలికలు ఎక్కడున్నా వాటిని తీసుకొచ్చి ఉపయోగించుకోవడం ఉత్తమం అని చెప్పి వేమన గారు చెప్తున్నారు. మనం కూడా ఇప్పుడు ఈ పద్యం అయిపోగానే వెళ్ళి ఇంటి చుట్టుపక్కలంతా ఎక్కడ మూలికలు ఉన్నాయో అవన్నీ ఏరుకుని తెచ్చుకుందాం. ఈ అపార్ట్మెంట్స్లో అయితే ఉండవు. పల్లెటూర్లు వెళ్ళాలో లేకపోతే ఎక్కడన్నా ఇక్కడ ఈ ఊరు అవుట్స్కట్స్లో ఏమన్నా ఉంటాయేమో వాళ్ళు చూడాలి. దగ్గర పద్యము భావము. ఉక్కు శుద్ధి చేసి ఉంచి తినడివాడు ఉక్కు దిటవు వలనేయుండు జగతి. ఉక్కు చూర్ణము తినుటొప్పగు కల్పంబు విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ మేమా, భోగభాగ్యములనిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా, ఉక్కు శుద్ధి చేసి తింటే ఉక్కు వంటి శరీరం అవుతుంది. కనుక లోహ భస్మము కాస్తంత ప్రతిరోజు తీసుకోవడం ఉత్తమం. ఉక్కు అనగా మూలిక. హాయ్ హాయ్ హలో, హౌ ఆర్ యూ? పద్యాలు, అద్భుతమైన పద్యాలు వస్తున్నాయి కదా మనకి. ఒక చిన్న విషయం చెప్పాలనుకున్నాను ఇవాళ. కొంతమంది ఎలా చెప్తున్నారంటే చాలా గొప్పగా మన మాతృభాష, మన మాతృదేశంలో పుట్టిన వాళ్ళే, తెలుగు దేశంలో పుట్టిన వాళ్ళే, మా అమ్మాయికి తెలుగు రాదండి, మా అబ్బాయికి తెలుగు రాదు అని చాలా మురిసిపోతూ చాలా గొప్పగా చెప్తున్నారు. పిల్లలకి తెలుగు రాదు అని చెప్పుకోవడం కాదు, తల్లిదండ్రులకి తెలుగు రాదు అని చెప్పుకోవడం అది అసలు గొప్ప విషయం కాదు. మన మాతృభాషని, మన మాతృభూమిని మనం మర్చిపోయినప్పుడు అది తెలీదు అని చెప్పడం అనేది ఎలా గొప్ప విషయం అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. పిల్లలకి తెలుగు రాదు అని గొప్పగా చెప్పకండి, అది గొప్ప విషయం కాదు. చాలా సిగ్గుపడాల్సిన విషయం, చింతించాల్సిన విషయం. తెలుగు రాదు, తెలుగు నేర్పించాలి. ప్రతి మాట కూడా మనం తెలుగులో చెప్పాలి వాళ్ళకి.
దీన్ని తెలుగులో ఇలా అంటారు. అసలు తెలుగులో అని కాదు, మనం మాట్లాడేటప్పుడు ప్రతిదీ తెలుగులోనే మాట్లాడతాం కదా, మాట్లాడాలి, వాళ్ళకి నేర్పించాలి. రాదు అని చెప్తే ఎంతవరకు వెళ్తుంది? ఏ భాష వాళ్ళు కూడా తెలుగు రాదు, సంథింగ్ మా లాంగ్వేజ్ రాదు, తమిళ్ రాదు, మలయాళం రాదు మా పిల్లలు కానీ ఎవరు చెప్పరు. ఓన్లీ తెలుగు వాళ్ళు మాత్రమే రాదు అని చెప్పడం కాకుండా అది చాలా గొప్ప విషయం అయినట్టు మా వాడు అదర్ లాంగ్వేజ్ మాత్రమే మాట్లాడతాడు, అంటే పక్క వాళ్ళని మాత్రమే గౌరవిస్తాడు, సొంత తల్లిదండ్రులను గౌరవించడు అన్నట్టుగానే ఉంటుందన్నమాట. అది కూడా అని చాలా గర్వంగా గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు. కానీ అది చాలా విచారకరమైన విషయము. సో తెలుగు రాదు అని ఎవరు చెప్పడానికి ప్రయత్నించకండి, అది గొప్ప విషయం కాదు. తెలుగు నేర్పించాలి, నేర్చుకోవాలి, మాట్లాడాలి, చదవాలి, రాయాలి, అన్నీ తెలుగులో మనం ముందుండాలి. తర్వాత మిగిలిన లాంగ్వేజెస్ 100 లాంగ్వేజెస్ అయినా నేర్చుకోవచ్చు, తప్పులేదు. మొట్టమొదటిగా తెలుగులో మనం అమ్మ అన్న మాట దగ్గర నుంచి మొదలుపెట్టి తెలుగుని మన పిల్లలకి నేర్పించుకోవాలి. వాళ్ళకి మా అబ్బాయికి తెలుగు వచ్చండి, మా అమ్మాయికి తెలుగు వచ్చండి అని చాలా గర్వంగా చెప్పాలి. మీరు ఆహాలో అన్స్టాపబుల్ చూసిండుంటే కనుక అల్లు అర్జున్ గారు ఎపిసోడ్ చూసిండుంటే తెలుస్తుంది. తెలుగు వచ్చా మీ అమ్మాయికి అని అడిగితే తెలుగు వచ్చా అంటారు. చూసారా ఎంత గర్వంగా చెప్పారో. అంటే తెలుగు వచ్చా ఏంటి, తెలుగే వచ్చు, తర్వాత మిగిలిన లాంగ్వేజెస్ అని చెప్పి అమ్మాయి పద్యం చెప్తుంది. అమ్మాయిని పిలిచి పద్యం చెప్పిస్తారు. ఎంత అద్భుతం! అంటే అదేదో మన భాష మనం మాట్లాడడం కూడా అద్భుతం లాగా, ఏదో గొప్ప విషయం లాగా, ఆడపిల్ల చీర కట్టుకుంటే కూడా ఈరోజు ఏదో అద్భుతమైన విషయం లాగా మాట్లాడుతున్నాం. మనం కట్టుకోవడం రాదు, ఆడపిల్లగా పుట్టినప్పుడు చీర కట్టుకోవడం రావాలి, మాతృదశలో పుట్టినప్పుడు మాతృభాష రావాలి, అంతే కదా. ఏది వచ్చింది అదేదో గొప్ప విషయం అయిన గిన్నీస్ బుక్లో ఎక్కించాల్సినంతగా ఎందుకు గొప్పగా చెప్పుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ప్రతి విషయం తప్పనిసరిగా వచ్చి తీరాలి. మనం నేర్చుకుని మనం దాంట్లో టకటక చేసేటట్టు ఉండాలి. అదే ఇప్పటి నుంచి ఉన్నది అది. ఈరోజు కొత్తగా ఏఐ కాదు, ఏఐ వచ్చు మా అబ్బాయి కానీ గర్వంగా చెప్పుకోండి, తప్పులేదు. అయితే ఏఐ వచ్చు, మా ఏఐలో ఏదైనా సరే చేసేయగలదు, మా అమ్మాయి చేయగలదు, మా అబ్బాయి చేయగలదు, గొప్పగా చెప్పండి. ఎందుకంటే కొత్త విషయం అది, కొత్త నాలెడ్జ్ అంత ఈజీగా నేర్చుకున్నారు అంటే చాలా గొప్ప విషయం. అంతేగాని కొన్ని వేల సంవత్సరాల నుంచి, లక్షల సంవత్సరాల నుంచి ఉన్న మన భాషని మనం మాట్లాడుతూ అదేదో గొప్ప అయినట్టు, మన సాంప్రదాయాలు మనం పాటించడం గొప్ప అయినట్టు చెప్పుకోవడం అనేది చాలా విచారకరమైన విషయం అన్నమాట. ఈరోజు నేను అదే చెప్పదలుచుకున్నాను. సో ఈరోజు మనం పద్యం మొదలు పెట్టుకున్నాం. ఉక్కు శుద్ధి చేసి ఉంచి తినడివాడు ఉక్కు దుటము వలనయుండు జగతి, ఉక్కు చూర్ణము తినుటొప్పగు కల్పంబు విశ్వదాభిరామ వినురవేమ. ఓ వేమ, భోగభాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఉక్కు శుద్ధి చేసి తింటే ఉక్కు వంటి శరీరం అవుతుంది కనుక లోహ భస్మము కాస్తంత ప్రతిరోజు తీసుకోవటం ఉత్తమం. ఉక్కు అనగా మూలిక. మూలిక అంటే మన వేర్లు అవి ఉంటాయి కదా, చెట్ల నుంచి వచ్చేవన్నమాట పదార్థాలు. అవి చూర్ణం చేసి ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఎముకలు బలంగా ఉక్కులాగా ఉంటామట మనం కూడా. సో ట్రై చేద్దామా? ముందు పద్యం అయితే ట్రై చేద్దాము, తర్వాత అవి ఏరుకుని తెచ్చుకుందాం ఎక్కడెక్కడ ఉన్నాయో మూలికలు. పద్యము భావం. ఉక్కు శుద్ధి చేసి ఉంచి తినడివాడు ఉక్కు శుద్ధి చేసి యుంచి తినడివాడు ఉక్కు శుద్ధి చేసి యుంచి తినడివాడు ఉక్కు దిటము వలెనయుండు జగతి. ఉక్కు దిటవు వలెన యుండు
జగత్. ఉక్కు చూర్ణము తినుటొప్పగు కల్పము. ఉక్కు చూర్ణము దినుటొప్పగు కల్పంబు. దినుటొప్పగు కల్పంబు. విశ్వదాభిరామ వినురవేమ. ఉక్కు శుద్ధి చేసి యుంచి తినెడువాడు ఉక్కు నెటవుగలనయుండు జగతి. ఉక్కు చూర్ణము తినిటొప్పగు కల్పంబు. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమా, భోగభాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. భోగ భాగ్యములను ఇచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. భోగభాగ్యములనిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ఉక్కు శుద్ధి చేసి తింటే ఉక్కు శుద్ధి చేసి తింటే ఉక్కు వంటి శరీరం అవుతుంది. ఉక్కు వంటి శరీరం అవుతుంది. కనుక లోహభస్మము కాస్తంత లోహ భస్మము కాస్తంత ప్రతిరోజు తీసుకోవటం ప్రతిరోజు తీసుకోవటం ఉత్తమం. ఉక్కు అనగా మూలిక. ఉక్కు అనగా
మూలిక అన్నమాట. మూలికలు ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరం ఎంతో ఆరోగ్యంగా, దృఢంగా, పటిష్టంగా ఉంటుందన్నమాట. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఆ మూలికలు ఎక్కడున్నా వాటిని తీసుకొచ్చి ఉపయోగించుకోవడం ఉత్తమం అని చెప్పి వేమన గారు చెప్తున్నారు. మనం కూడా ఇప్పుడు ఈ పద్యం అయిపోగానే వెళ్ళి ఇంటి చుట్టుపక్కలంతా ఎక్కడ మూలికలు ఉన్నాయో అవన్నీ ఏరుకుని తెచ్చుకుందాం. ఈ అపార్ట్మెంట్స్లో అయితే ఉండవు. పల్లెటూళ్ళు వెళ్ళాలో లేకపోతే ఎక్కడన్నా ఇక్కడ ఈ ఊరు అవుట్స్కట్స్లో ఏమన్నా ఉంటాయేమో వాళ్ళు చూడాలి. వెళ్ళగా పద్యము భావము. ఉక్కు శుద్ధి చేసి ఉంచి తినడివాడు ఉక్కు దిటవు వలనేయుండు జగతి. ఉక్కు చూర్ణము తినుటొప్పగు కల్పంబు విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ మేమా, భోగభాగ్యములనిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఉక్కు శుద్ధి చేసి తింటే ఉక్కు వంటి శరీరం అవుతుంది. కనుక లోహ భస్మము కాస్తంత ప్రతిరోజు తీసుకోవడం ఉత్తమం. ఉక్కు అనగా మూలిక.